నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా ప్రాంగణంలో తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రవి రమేష్ సిపిఐ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కమ్యూనిస్టు చేసిన త్యాగం మరవలేని అన్నారు. ఎంతో మంది కమ్యూనిస్టులు తన ప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నారు. లక్షల పైగా భూములు విరాళంగా ఇచ్చిన ఘనత కమ్యూనిస్టులదే అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దొరల పాలన కొనసాగిస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తూ తెలంగాణ అభివృద్ధికి అడ్డుకట్టగా మారానని మండిపడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణ 73వ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా ఇక్కడ జెండా ఎగరేసుకోవడం జరిగింది. అలాగే భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం సాగిన ఈ సమరంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రావి నారాయణ రెడ్డి, మగ్దూమ్ మొహిద్దీన్, బద్దం ఎల్లారెడ్డి అలా ఆధ్వర్యంలో మరి తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపు ఇవ్వడం జరిగింది. అదే సందర్భంగా మరి 10,000 గ్రామాలను విముక్తి చేసిన చరిత్ర కూడా కమ్యూనిస్టులదే. అలాగే 4,500 మంది కమ్యూనిస్టులు బలినిచ్చి 10 లక్షల ఎకరాలు పేదలకు పంచిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీది. కానీ తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలతో పోరాడిన ఈ తెలంగాణ ఈరోజు మరి కేసీఆర్ రాచరికంగా తయారైనది. మరి తెలంగాణ నిజాంను తలపించే విధంగా ఈ పాలన కొనసాగుతున్నది. ఈ పాలనను అంతమొందించడానికి భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, మేధావులు, అలాగే ప్రజాతంత్ర శక్తులు ఐక్యతగా ఈ కేసీఆర్ పాలన అంతమొందించాలని కోరుతున్నాం.